రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం అండి. For they that are after the flesh do mind the things of the flesh, but they that are after the Spirit, the things of the Spirit. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు వంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. Enough. I'll read. I already told you. Hello. I told you about different life, 3 kinds of life. మీకు ఇప్పటికే 3 రకాల జీవనాలను గురించి నేను వివరించాను. One is flesh life. ఒకటేమో ఫ్లెష్ లైఫ్, శరీరంతో కూడిన జీవితం. These are all the lives of the people who have come to the Lord. వీరందరి జీవనాలు కూడా ప్రభు దగ్గరికి వచ్చిన వారి గురించినవి. And number 2 is soul life. రెండవది ఆత్మ సంబంధమైన జీవనం, సోల్ జీవనం. In the soul life, as I told you, the soul plus his own spirit plus little bit of the Holy Spirit. ఇంతకుముందు చెప్పినట్టుగా సోల్ జీవనంలో అతని సొంత సోలు, తన సొంత ఆత్మ, కొంత పరిశుద్ధాత్ముడు ఉంటాడు. Why this little Holy Spirit? మరి ఎందుచేత కొంత పరిశుద్ధాత్మ దేవుడే ఉంటాడు? Because Holy Spirit has not complete freedom in that person. ఆ వ్యక్తి లోపల పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణ స్వాతంత్ర్యం లేదు. Because his soul with its efficiency and its knowledge working there. ఎందుకంటే అతని యొక్క సోల్, వ్యక్తిత్వం, అతని జ్ఞానం ఆ జీవనంలో పనిచేస్తూ ఉంటుంది. Now the majority of the people are with soul life. మరి అధిక సంఖ్యాకులైన ప్రజలు ఈ సోల్ జీవనాన్ని గడుపుతున్నారు. Very few out of lakhs, maybe 1 or 2, you may find spirit life. మరి చాలా తక్కువ, లక్షల్లో 1-2% మంది ఈ ఆత్మ సంబంధమైన జీవనాన్ని గడుపుతున్నారు. Majority, 99% of the believers are soul spirit and soul life people. మరి 99% మంది విశ్వాసులు ఈ సోల్ జీవనాన్ని గడుపుతున్నారు. I am including the pastors, the servants of God. మరి పాస్టర్లు, దేవుని సేవకులను కలుపుకొని చెబుతున్నారు. So when they go for the ministry, ఎప్పుడైతే వాళ్ళు సేవకురకని బయలుదేరి వెళ్తారో, the spirit life people will mind spiritual things. ఆత్మ సంబంధులైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచుతారు. But the soul life people will think about little spirit and more about physical things. మరి సోల్ జీవనాన్ని గడిపే వాళ్ళలో కొంత పరిశుద్ధాత్మ దేవునికి ఇస్తారు, మిగతాదంతా కూడా మరి సోల్ జీవనంలో వాడుకుంటారు. Physical, శరీర సంబంధమైన వాటిని వాడుకుంటారు. as you all know that every human being has got a spirit. మీకు అందరికీ కూడా తెలిసినట్టుగా ప్రతి మనుష్యునికి మరి ఆయన ఆత్మ ఉంటుంది. And he has got his soul. మరి అతని జీవం ఉంటుంది. ప్రాణం ఉంటుంది. And then he has got the body. ఆ తర్వాత శరీరం ఉంటుంది. I am not talking about a born again person, but I am talking about a person who has not accepted the Lord. మరి తిరిగి జన్మించిన వ్యక్తి గురించి నేను మాట్లాడటం లేదు కానీ మరి రక్షించబడిన విశ్వాసి గురించి మాట్లాడుతున్నాను. So to look, this man has got his own spirit. ఇక్కడ గమనించండి, మనుష్యునికి ఆయన సొంత ఆత్మ ఉంది. He has his own soul. ఆయన సొంత ప్రాణం ఉంది. He has his body. ఆయన సొంత శరీరం ఉంది. Now a soul life minister, when approaches to minister him, what he does? మరి ఈ సోల్ జీవనం గడిపే సేవకుడు ఈ మనిషికి సేవ చేయాలంటే ఆయన ఏం చేస్తాడు?
he will think about the physical things and little bit about spiritual things. అతడు అతనికున్న శరీర సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తాడు, కొంత ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తాడు. But the spirit life person will be totally concerned about his spirit. కానీ ఆత్మ సంబంధమైన జీవనం గడిపే సేవకుడేమో సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన విషయాల మీదనే దృష్టి పెడతాడు. So the soul life person will look at his sicknesses. అందుకని ఈ సౌల్ జీవనం గడిపే సేవకుడు అతని రోగాలను గమనిస్తాడు. Oh, this sickness he has got, and I'll preach to him about faith so that he could be healed. ఇదిగో ఇతనికి ఫలానా రోగం ఉంది, ఈ రోగాన్ని గురించిన సంగతులు నేను ఇతనికి బోధిస్తాను, ఎందుకంటే ఈ రోగం ఇతడు బాగుపడడానికని తలంచుతాడు. If I preach about how Jesus Christ heals the sick, then his faith will be increased and he will be healed. మరి ఇతనికి ఉన్న రోగాన్ని బట్టి మరి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా రోగులను బాగు చేశాడో అన్న సంగతి కనుక బోధిస్తే ఇతడు రోగం నుండి స్వస్థపడతాడు. His faith will be increased, అతని విశ్వాసం అధికమవుతుంది, and he will be delivered from his sickness. అతడికున్న రోగం నుండి అతడు విడుదల పొందుకుంటాడు. So that preacher with soul life will preach about healings. అందుకనే ఈ సౌల్ జీవనం గడిపే సేవకుడు మరి ఈ సౌల్ సంబంధించిన స్వస్థతను గురించి బోధిస్తాడు. The minister with the soul life will look at the physical need of the person. ఈ సౌల్ జీవనం గడిపే సేవకుడు శరీర సంబంధమైన వాటినే మరి దృష్టిస్తాడు. His physical need, ఆవశ్యకత, శరీర అవసరతలే చూసుకుంటాడు. See, the soul life person is concerned about his physical need. మరి ఈ సౌల్ జీవనం గడిపే సేవకుడు శరీర సంబంధమైన అక్కరలే చూస్తాడు. He is sick. అతడు రోగం, This person is sick. ఈ వ్యక్తి రోగి అయి ఉన్నాడు అనుకోండి. So I'll preach about him how Jesus healed the paralytic man. ఇదిగో మరి ఇతడు రోగి అయి ఉన్నాడు కనుక యేసు ప్రభు ఏ విధంగా పక్షవాత రోగిని బాగు చేశాడో ఇతనికి బోధిస్తాను అనుకుంటాడు. And so that he will preach and his faith is increased. ఇక ఈ ప్రకారంగా అతని విశ్వాసం అధికం కావడానికి ఈయన బోధిస్తూనే ఉంటాడు. Then he says how Jesus opened the blind eye. మరి ఆ తర్వాత గుడ్డివాని కళ్ళు యేసయ్య ఎలా తెరిచాడో చెబుతుంటాడు. So what all Jesus can do, he will preach to him. మరి యేసయ్య ఏమేమి చేయగలడో ఈయన బోధిస్తూ ఉంటాడు. So that man gets little faith, ఆ విన్న వ్యక్తి కొంచెం విశ్వాసాన్ని పొందుకుంటాడు. and his faith increases. ఆయన విశ్వాసం అధికమవుతుంది. Then he understands Jesus can heal me from my sickness. ఇక ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే యేసు ప్రభు నా రోగాన్ని బాగు చేయగలడు. Then he cries to the Lord Jesus Christ. ఇక ఆ తర్వాత అతడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మరి కేక వేస్తాడు. Jesus, I believe you. యేసు ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను. Lord Jesus, I know you can heal my sickness. ప్రభు అయిన యేసయ్యా నీవు నా రోగాలను బాగు చేయగలవు. Heal me now. ఇప్పుడే నన్ను బాగు చేయి. It is possible that person is physically healed. మరి అలాంటి వ్యక్తి శరీరరీతిగా బాగుపడవచ్చు. Then if people say if you want to follow Jesus Christ, that man will also come to follow Jesus Christ. ఇదిగో యేసు క్రీస్తు ప్రభువును వెంబడించడానికి రండి అంటే ఈ వ్యక్తి కూడా బహుశా ఆ గుంపులో చేరవచ్చు. Oh, Jesus healed you. ఇదిగో యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు. So follow Jesus Christ. అందుకే యేసు ప్రభువును వెంబడించు. So he will come to follow the Lord Jesus Christ. అయితే ఇక యేసు ప్రభువును వెంబడించడానికి ఈ వ్యక్తి ముందుకు వచ్చేస్తాడు. But spirit life people, what they will do? కానీ ఆత్మ సంబంధమైన జీవనం గడిపే ప్రజలు ఏం చేస్తారు? His body, soul and spirit is there. అతని ప్రాణము, ఆత్మ, శరీరం ఉన్నాయి. But the immediate need, he has to be born again. మరి అత్యవసరమైన అక్కర ఏంటంటే అతడు తిరిగి జన్మించాలి. Even his sickness is not healed. మరి ఆయన రోగం బాగు కాకపోయినా, even his physical needs are not met, ఆయన శరీర కరులు తీర్చబడకపోయినా, the immediate need of that man is to be born again. ఆ వ్యక్తికున్న ప్రస్తుత అక్కర అతడు తిరిగి జన్మించాలి. Therefore he will preach to create a new man in him. అందుకే అతని లోపల ఒక నూతన పురుషుడు సృజింపబడాలని
ఈయన ప్రసంగిస్తాడు. How a man can be born again? ఏలాగు ఒక మనుష్యుడు తిరిగి జన్మించగలడు? Ephesians 2:14 and 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలండి. Ephesians chapter 2 verse 14 and 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. For he is our peace, who hath made both one, and hath broken down the middle wall of partition between us, having abolished in his flesh the enmity, even the lower commandments contained in ordinances, for to make in himself a twain one new man, so making peace. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషను సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను. Listen friends. స్నేహితులారా వినండి. If this person has to be reconciled with God, a new person has to be created in him. ఇదిగో ఈ మనుష్యుడు దేవునితో సమాధాన పడవలనంటే ఇతని లోపల నూతన పురుషుడు సృజింపబడవలసి ఉంది. By believing is not enough. మరి చదవటం మాత్రమే Believing. నమ్మటం మాత్రమే సరిపోదండి. If he believes that Jesus can heal, that's not enough. మరి యేసు ప్రభు బాగు చేయగలని నమ్మితే సరిపోదు. A new man has to be created in him. ఆయన లోపల ఒక నూతన పురుషుడు సృజింపబడవలసి ఉంది. Until and unless a new man is created, he can never be reconciled with God. ఎప్పటి వరకైతే అతని లోపల నూతన పురుషుడు సృజింపబడడో అప్పటి వరకు అతడు దేవునితో సమాధానము కలిగి ఉండలేడు. Until and unless a new man come in him, he is not born again. మరి అతని లోపలికి నూతన పురుషుడు రానంత వరకు అతడు తిరిగి జన్మించిన అనుభవం పొందలేడు. If he believes that Jesus can heal my cancer, ఒకవేళ అతనికున్న క్యాన్సర్ను యేసయ్య బాగు చేయగలని నమ్మితే, if he believes that Jesus can open his blind eye, మరి అతని గుడ్డి కళ్ళని యేసయ్య తెరుస్తాడని నమ్మితే, if he believes that Jesus can raise the dead, మరి అతడు చనిపోయిన వారిని యేసు లేపుతాడని నమ్మితే, this belief will not create a new man in him. ఇలాంటి నమ్మకము అతని లోపల నూతన పురుషుడు సృజింపబడడానికి ఉపయోగపడదు. Did you understand that? ఈ మాటలు అర్థం చేసుకున్నారండి? If he believes that Jesus can do all these things, మరి యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ కూడా చేయగలడని అతను నమ్మితే, then this new man cannot be created. మరి ఈ నూతన పురుషుడు అతని లోపల సృజింపబడనేరడు. Believing Christ and having a new man created in him is two different things. యేసునందు నమ్మిక ఉంచడం, ఒక వ్యక్తి లోపల నూతన పురుషుడు సృజింపబడడం అనేది రెండు వేర్వేరు సంగతులు. Jesus Christ said, John chapter 3 verse 3 to 5. మరి ప్రభువైన యేసయ్య అన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో, John chapter 3 up to 6. John chapter 3 verse 3 to 6. మరి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలండి. Jesus answered and said unto him, Verily, verily I say unto thee, except a man be born again, he cannot see the kingdom of God. Nicodemus saith unto him, How can a man be born which is old? Can he enter the second time into his mother's womb and be born? Jesus answered, Verily, verily I say unto thee, except a man be born of water and of the Spirit, he cannot enter the kingdom of God. That which is born of the flesh is flesh, and that which is born of the Spirit is spirit. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. Now, 1 Peter chapter 1 verse 23. మరి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23 వచనం కూడా చూద్దాం. 1 Peter chapter 1 verse 23. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23 వచనం కూడా చూద్దాం. Being born again, not of corruptible seed, but of the incorruptible, by the word of God, which liveth and abideth forever. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. Listen carefully. బహుజాగ్రత్తగా ఆలకించండి. If a person has to come to born again experience, the word of God, the seed should come in him. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలంటే దేవుని వాక్యం అనే ఈ అక్షయ బీజం అతని లోపలికి రావాలి. Believing will not do that. నమ్మిక ఉంచడం వలన పని జరగదు. To bring the word in him, some other thing is to be done. మరి ఆయన లోపలికి వాక్య బీజం రావాలంటే మరి ఒక క్రియ జరగవలసి ఉంది. Think about a woman says, she was not, she's married about 10 years, no children. చూడండి, ఒక స్త్రీ ఆవిడ ఇలాగ అంటోంది, ఆవిడ పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు లేరు. And she's praying and praying and praying. ఆవిడ ప్రార్థన చేస్తూనే ఉంది. And one day she get a feeling, I am conceived. మరి ఒకనాడు ఆవిడకు అనుభూతి కలిగింది ఏంటంటే నేను గర్భవతినయ్యానేమో. So then she began to share with the sisters, very happy news. I got a feeling that I am conceived. వెంటనే ఆవిడ ఇతర సహోదరుల దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను గర్భవతిననే సంతోషకరమైన సంగతిని వాళ్ళతో పంచుకుంటుంది. Oh, it's possible she may distribute sweets, so I feel that I conceived. ఇదిగో నాకు అనుభూతి ఎలా కలుగుతుందంటే గర్భవతినయ్యానని చెప్పి సంబరంతో మిఠాయిలు పంచుతూ ఉండొచ్చు. After 1 month also she says, I feel that I am conceived. మరి ఒక నెల గడిచిన పిదప కూడా ఇదిగో నేను గర్భవతినైనన్నట్టే అనిపిస్తోందని చెప్పొచ్చు. After 2 months also she says, I feel I am conceived. మరి 2 నెలలు దాటిన తర్వాత కూడా ఇదిగో నేను గర్భవతినైనాననే అనుభూతి కలుగుతుందని చెప్పొచ్చు. After 3 months, 4 months again she keeps on saying like that. మరి 3 నెలలు 5 నెలలు ఆవిడ ఇలాగే వల్లె వేస్తూ ఉండొచ్చు. Oh, I believe that I conceived. ఇదిగో నేను నమ్ముతూ ఉన్నాను నేను గర్భవతిని అయిపోయానని చెప్పి. On 8th month also I believe I am conceived. ఇదిగో 8వ నెల వచ్చేసిందండి, ఇదిగో నేను నమ్ముతూ ఉన్నాను నేను గర్భవతిని అని చెప్పి చెప్తూ. 9th month also she says, I believe that I conceived. 9వ నెలలో కూడా నేను గర్భవతిని అయ్యాను అని అన్నట్టుగా చెబుతోంది ఆవిడ. Then what people will say? అప్పుడు ప్రజలేమనంటారు వీళ్ళని చూసి? Sister, it's your feeling, the seed has not come in you. సహోదరి, ఇది నీ అనుభూతే గాని ఆ బీజము నీ లోపలికి రాలేదంటారు. There are thousands of baptized people in India, in Andhra, who are not born again. మరి వేల కొలది మంది విశ్వాసులు బాప్తీసం తీసుకున్న వాళ్ళు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. వాళ్లకు తిరిగి జన్మించిన అనుభవమే లేదు. They are not born again. వాళ్ళు తిరిగి జన్మించనే లేదు. They heard about healing. They heard about how Jesus can remove the sorrow through the big crusades and nothing, lifted their hands and accepted Jesus Christ, went into the water. And they say, we are born again. మరి వాళ్ళు యేసు ప్రభు స్వస్థపరుస్తాడని విని ఉండవచ్చు. యేసు ప్రభు వాళ్ళకున్న విచారాలు వాళ్ళకున్న ఆవేదనను తొలగిస్తాడని మహాసభల ద్వారా విని ఉండవచ్చు. ఆ మహాసభల్లో మరి ఎవరు వెంబడిస్తారంటే చెయ్యెత్తి కూడా చూపెట్టి మరి వేదిక దగ్గరికి వెళ్ళి కూడా ఉండవచ్చు వాళ్ళు. And then took water baptism. ఆ తర్వాత నీటి బాప్తిసం కూడా తీసుకోవచ్చు. But the word has not come. కానీ బీజము వాక్య బీజము రాలేదండి. There is no change in their life. వాళ్ళ జీవిత విధానంలో ఏ మార్పు ఉండదు. If the seed has come in a person, definitely changes will come. ఒక మనుష్యుని లోపలికి ఎప్పుడైతే బీజం ప్రవేశిస్తుందో నిశ్చయంగా ఆయన ప్రవర్తనలో మార్పు వస్తుంది. When a lady become pregnant, first month there will be some
difference in her outward appearance. మరి ఒక స్త్రీ గర్భవతి అయిన తర్వాత ఒక నెల దాటగానే ఆమె కడుపు లోపల చిన్న మార్పు మొదలవుతుంది. Then second month some more difference. మరి రెండవ నెలలో ఇంకొంచెం మార్పు. Third month, fourth month, fifth month, difference. 3, 4, 5 ఈ విధంగా మార్పులు కలుగుతూనే ఉంటాయి. So people will know, yes, she is conceived. అప్పుడు ప్రజలు అవును ఈవిడ గర్భవతి అని తెలుసుకుంటారు. What is the seed? మరి బీజం అంటే ఏమిటి? Incorruptible seed. అక్షయమైన బీజము. And what is that seed? ఏంటా బీజము? Word of God. దేవుని యొక్క వాక్యం. What is that word of God? ఏమిటా దేవుని వాక్యం? John chapter 1 verse 1 says, మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెబుతోంది, in the beginning there was word, ఆదియందు వాక్యం ఉండెను, and that word is God. మరి ఆ వాక్యమే దేవుడై ఉండెను. So when a person accepts Jesus Christ, ఎప్పుడైతే ఒక మనుష్యుడు ప్రభువైన యేసయ్యను స్వీకరిస్తాడో, when the seed comes in him, ఎప్పుడైతే ఆయన లోపలికి బీజం ప్రవేశిస్తుందో, that is not a weak seed. మరి అదేదో బలహీనమైన విత్తనం కాదు, It is incorruptible seed. అది అక్షయమైన బీజమై ఉన్నది. That seed is Jesus himself. ఆ బీజం ఎవరో కాదు, యేసే స్వయంగా. Nobody can stop the growth of that seed. ఎవ్వరు కూడా ఆ బీజం యొక్క ఎదుగుదలను ఆపజాలరు. Here, husband cannot stop it. భర్త దాన్ని ఆపజాలడు. Wife cannot stop it. భార్య దాన్ని ఆపలేదు. Persecution cannot stop it. హింసలు దాన్ని ఆపలేవు. Let the whole world turn against him. లోకమంతా ఆయనకు వ్యతిరేకంగా మారినా The growth of that seed cannot be stopped. ఆ బీజం యొక్క అభివృద్ధి ఆగనే ఆగదు. Do you hear me? ఏమండి నా మాటలు ఆలకిస్తున్నారా? How many of you heard that? ఎంతమంది ఈ మాటలు ఆలకించారు? See, the seed is incorruptible seed. ఇదిగో వచ్చిన బీజము అక్షయమైన బీజమని. That seed is the word of God. ఆ బీజమే దేవుని యొక్క వాక్యం. And when that seed comes in a person, ఎప్పుడైతే ఒక వ్యక్తి లోపలికి ఆ అక్షయ బీజం ప్రవేశిస్తుందో, that seed has power. ఇదిగో ఆ బీజానికి శక్తి ఉంది. That seed has got life. ఆ బీజానికి జీవం ఉంది. Along with that seed, the Holy Spirit also has come. ఇదిగో ఆ బీజముతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చేస్తాడు. In spite of all adverse circumstances, ఇదిగో ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఎదురైనా కూడా that seed will come up. ఆ బీజం మొలకెత్తుతుంది. Let it be beaten every day and night. రోజు రాత్రి పగలు కొట్టబడినా కూడా That seed will grow. ఆ బీజం ఎదుగుతూనే ఉంటుంది. In Delhi, we have a sister from Hindu Jain background. మరి ఢిల్లీ నగరంలో హిందూ జైను కుటుంబంలో ఒక సహోదరి రక్షించబడింది. She is an officer. ఆవిడ ఒక ఆఫీసర్ గారు. She is in the defense department as a civilian officer. మరి ఆవిడ రక్షణ కార్యాలయంలో ఒక ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. Civilian officer. ఆ సివిలియన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారండి. When she accepted Jesus Christ as a savior, she is about 45 years old. ఆవిడ సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటుందండి. When she accepted Jesus Christ, her husband and family members were all totally against. ఎప్పుడైతే ఆవిడ యేసు ప్రభువుని అంగీకరించిందో ఆమె సొంత భర్త బంధువులందరూ కూడా వ్యతిరేకులైపోయారు. You know, from Jain, the Jain religion is called the highest of Hindus. మరి హైందవులలో జైన్ మతం అనేది అత్యున్నతమైన మతం. You know that they are above Brahmins. వాళ్ళు బ్రాహ్మణుల కంటే ఉన్నతులు. You know the Jains, when they walk also, they use very soft clothes so that no insect die. మరి వాళ్ళు నడిచే వేళలో కూడా పాదరక్షకులు మెత్తటి వాడతారు. ఎందుకంటే క్రిమి కీటకాలు కూడా వాళ్ళ పాదాల కింద చనిపోవద్దు. And then they cover their mouth with filter-like clothes so that no flies goes in and die. మరి వాళ్ళు ముక్కుకి నోడు కూడా ఒక సన్నని రంధ్రాలు కలిగిన గుడ్డను వాడతారు. ఎందుకంటే ఏది కూడా లోపలికి రాకుండా. They are considered the highest of all the Hindus. వాళ్ళు హైందవ లోకంలో వారే ఉన్నతులని భావిస్తారు. And that's the situation is like that. ఇలాంటి పరిస్థితి ఉండింది ఆవిడకి. People consider Jains as the highest people. మరి ప్రజలు కూడా జైన మతం వాళ్ళు హైందవుల కంటే ఉన్నతులు అని భావించేవాళ్ళు. They are part of Hindus. వాళ్ళు కూడా హైందవులలో ఒక భాగమే. So when she accepted Jesus Christ, problem started.
ఎప్పుడైతే ఆవిడ యేసు ప్రభువును అంగీకరించిందో ఇక సమస్యలు ఆరంభమయ్యాయి. Her husband began to beat her very badly. మరి ఆవిడ భర్త ఆమెను బహు బాధకరంగా కొడుతుండేవాడు. She is an officer. ఆవిడ ఒక ఆఫీసర్ గారు. But when she works and whatever money she gets, she hands over to the husband. మరి ఆవిడ పనిచేసేది ఎంత చేతికి జీతం వస్తే అంత భర్త గారు లాక్కునేవాడు. I request you please come little forward so that the people are not getting placed in the way. Sisters and brothers may please come forward. కూర్చున్న ముందు Sister is being tortured very badly by her husband. మరి ఈ సహోదరి ఆమె భర్త చేత బహు బాధించబడింది. And her own daughter, that's about 14 years old, began to beat her. మరి ఆవిడ సొంత కూతురు 14 సంవత్సరాల ప్రాయం కలిగిన ఆవిడ ఆమె తల్లిని కొట్టడం మొదలుపెట్టింది. Father says, beat your mother because she is not worshipping that photograph. ఇదిగో అమ్మాయి మీ అమ్మను బాగా కొట్టు, మన విగ్రహాలను ఆవిడ ఆరాధించడం లేదని భర్త చెప్పేవాడు. They have an idol, they have a room of worshipping idols. మరి వాళ్లకు విగ్రహాలు కలిగిన దేవుని గుడి ఉండేది, దాన్ని ఆరాధిస్తుండేవాడు. So your mother is not going there and cleaning that and not worshipping. Beat her. ఇదిగో మీ అమ్మ ఆ దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి కడగడం లేదు, ఆరాధన చేయడం లేదు, వెళ్ళి మీ అమ్మను బాగా కొట్టనని చెప్పి. So in front of the father, her own beloved daughter of 14 years beat her. మరి ఆమె తండ్రి ఎదుటనే మరి ఆమె సొంత తల్లిని 14 సంవత్సరాల అమ్మాయి బాగా కొట్టేది. And when she is sitting and reading the word of God, he tells her son, he's 10 years old, go and hit your mommy on her stomach. మరి ఆవిడ చక్కగా కూర్చొని బైబిల్ చదువుతున్న వేళ 10 సంవత్సరాల వయసు కలిగిన ఆయన కొడుకును చెప్పేవాడు, ఇదిగో వెళ్ళి మీ అమ్మను కడుపు మీద గట్టిగా కొట్టమంటే ఆ అబ్బాయి వచ్చి పట్ట మీద కొట్టేవాడు. Husband is beating her, children beating her. భర్త కొడుతున్నాడండి, పిల్లలు కూడా కొడుతున్నారు. And then what the husband does? మరి ఆ తర్వాత భర్త గారు ఏం చేస్తాడు? Whenever she goes for worshiping, he'll take all her clothes and cut it with scissors. మరి ఆవిడ ఎప్పుడెప్పుడైతే ఆరాధనకు వెళుతుందో అప్పుడెల్లా ఆవిడ దుస్తులను తీసుకొని కత్తెర తీసుకొని వాటి ముక్కలుగా కత్తిరించేవాడు. All she showed me several dresses cut like that. ఇలాగా కత్తిరించబడిన అనేక దుస్తులను ఆవిడ నాకు చూపెట్టింది. And on few occasions she had to sleep outside doorstep. మరి కొన్ని సార్లు రాత్రి వేళల్లో గడప అవతల ఆమె పడుకోవాల్సి వచ్చేది. Because they lock the room from inside. ఎందుకంటే లోపల నుండి వాళ్ళు లోపల గడియ పెట్టేవాళ్ళు. This thing is continuing even now. ఈ సంగతులు ఇప్పటికి కూడా ఆవిడ జీవితంలో కొనసాగుతున్నాయి. But the word in her works and she faces all that persecution. కానీ ఆమె లోపల ఉన్న బీజం ఎదుగుతూ ఉంది కనుక వచ్చే హింసలన్నింటినీ కూడా ఆవిడ భరిస్తూ పోతుంది. She says, I'll not compromise. ఆవిడ చెబుతున్నది ఏంటంటే నేను రాజీ పడను. Looking at her faith, her mother-in-law accepted Jesus. ఆవిడకున్న విశ్వాసాన్ని చూసిన వాళ్ళ అత్త ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించింది. Normally mother-in-law helps the son to beat the person. వాస్తవంగానైతే అత్తగారు కొడుకుతో కూడా కలిసి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. But her mother-in-law accepted Jesus. కానీ ఆవిడ సొంత అత్తనే ప్రభువైన యేసుక్రీస్తు నామమును చూచి విశ్వాసం ఉంచింది. And that mother-in-law also came and took water baptism. మరి వాళ్ళ అత్త కూడా వచ్చేసి నీటి బాప్తిసం తీసుకుంది. Why this change has come? ఎందుకు ఈ మార్పు వచ్చింది? The seed is there. వాళ్ళ లోపల ఈ బీజం ఉంది. So the seed is not an ordinary thing. అందుకే బీజం అనేది ఒక సాధారణమైన సంగతి కాదు. Some of us think that because they do not know the word of God, because they don't nobody is to teach them, they are going back again. ఇదిగో వాళ్ళకు వాక్య తెలివి లేదు గనక, ఎవరు కూడా వాళ్ళకు ప్రసంగించడం లేదు గనక వాళ్ళు అలాగా బయలుదేరి వెళ్ళారని చెబుతుంటారు. They are coming and going away. వాళ్ళు అలాగా వచ్చి బయటికి వెళ్ళిపోతుంటారు. There are no shepherds, therefore they die. వాళ్ళకు కాపరి లేడు, అందుకే వాళ్ళు చచ్చిపోతున్నారు. But my dear friend, a person who has got the seed, కానీ నా ప్రియ స్నేహితులారా, ఏ వ్యక్తి లోపలైతే ఈ బీజం ఉంటుందో, even the circumstances are totally against them, పరిస్థితులన్నీ వాళ్ళకు ప్రతికూలంగా సంభవించినా కూడా the seed grows. ఆ బీజం ఎదుగుతూనే ఉంటుంది. We have thousands of believers in China. మరి చైనా దేశంలో వేల కొలది విశ్వాసులు ఉన్నారు. I'm laboring in China since 1986.
మరి 1996 సంవత్సరం నుండి నేను చైనా దేశంలో పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నాను. In several places God established churches. అనేక స్థలాల్లో దేవుడు సంఘాలను స్థాపించాడు. Majority of them are in prison. మరి వాళ్ళలో ఉన్న అత్యధిక సంఖ్యాకులు బందీగా చెరసాలలో ఉన్నారు. And in the prison big revival is going on. కానీ చెరసాలలో కూడా గొప్ప ఉజ్జీవము బయలుదేరుతోంది. Their prison in China is not like the prison in India. మరి మన భారతదేశంలో ఉన్నట్టుగా చెరసాలలు చైనా దేశంలో ఉండవు. In India prison they enjoy. మరి భారతదేశం చెరసాలలోనేమో జైలులోనేమో వాళ్ళు సంతోషిస్తారు. In India, in China, the prisoner will have to work few men's job by one man. మరి చెరసాలలోనికి వెళ్ళిన వ్యక్తి ఇద్దరు చేసే పనిని ఒక్కడే చేయాల్సి వస్తుంది. Then only they will get food. అప్పుడు మాత్రమే వాళ్ళకు భోజనం దొరుకుతుంది. That's why Chinese products have become very cheap. అందుకే చైనాలో ఉత్పత్తి అయ్యే సరుకుల ధర తక్కువ ఉంటుంది. They are the people who work in the field. మరి వాళ్ళు పొలాలలో పనిచేస్తే పనివారు. They are working in the coal mines. మరి వాళ్ళు బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు. Without rest, these prisoners will have to work. అవిశ్రాంతంగా ఈ చెరసాలలో ఉన్న బందీలు పని చేయాల్సి వస్తుంది. There is no chance of Bible class. మరి వాళ్ళకు బైబిల్ అధ్యయనము జరిపే అవకాశమే లేదు. They don't have the Bibles with them. మరి వాళ్ళ చేతిలో బైబిల్ కూడా లేవు. They just heard the word of God. వాళ్ళు కేవలం దేవుని వాక్కులు They విన్నారంటే. accepted Jesus. వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించారు. But when they go into the prison, కానీ వాళ్ళు చెరసాలలోనికి వెళ్ళినప్పుడు again the word of God works in them. మరలా వారి లోపల దేవుని వాక్యం క్రియ జరిగిస్తోంది. Several prison officials also become believers. మరి చెరసాల అధికారులలో అనేకులు యేసు ప్రభు శిష్యులైపోయారు, విశ్వాసులైపోయారు. Why? ఎందుచేత? The seed is working. ఇదిగో బీజము పని జరిగిస్తోంది. Where we fail, ఎక్కడ మనం ఓటమి పాలవుతున్నాం? we look at the physical needs of the people. ప్రజల యొక్క శరీర అక్కరలే మనము చూస్తూ ఉన్నాం. We look at the healing for the people. ప్రజల కొరకైన స్వస్థత మీదనే మనం దృష్టి పెడుతున్నాం. We look at the physical needs of the people. ప్రజల యొక్క శరీర సంబంధమైన అవసరాలే గమనిస్తున్నాం. Peter was not doing like that. Peter was not doing like that. మరి పేతురుగా లాగా చేసి లేడు, చేసి ఉండలేదు. Stephen was not doing like that. స్టెఫెను అలాగా చేయలేదు. It was possible for Peter to say, "Yeah, Jesus heal, I can heal all of you." మరి పేతురు గారు ఇలాగ అడిగి ఉండవచ్చు, ఇదిగో యేసు ప్రభు బాగు చేశాడు కనుక రండి నేను కూడా బాగు చేస్తానని చెప్పొచ్చు. Oh, bring all your sick people. ఇదిగో మీ రోగులైన వాళ్ళందరూ కూడా తీసుకురండి. He did not preach that. ఆ విధంగా ఆయన బోధించలేదు. He was preaching to blow their hearts about their sin. ఇదిగో వాళ్ళ హృదయములలో ఉన్న పాపమును దున్నడానికి ప్రసంగించాడు. Their hearts were plowed. వాళ్ళ హృదయములు దున్నబడ్డాయి. Then they said, "What we must do?" అయ్యలారా మేము ఏం చేయాలన్నారు వాళ్ళు అప్పుడు. They said, "Believe in Jesus Christ, whom you have crucified." ఇదిగో మీరు సిలువ వేసిన యేసునందు విశ్వాసం ఉంచండి పేతురు అన్నాడు. First 3,000 believers, none of them came for healing. మరి మొదట వచ్చిన 3,000 మంది విశ్వాసులలో ఒక్కరు కూడా స్వస్థత కొరకు రాలేదు. Not one of them came for physical needs. వారిలో ఏ ఒక్కరు కూడా శరీర అక్కరల కొరకు రాలేదు. They got the seed inside. వాళ్ళ లోపల బీజము కలిగి ఉన్నారు. Great joy came in them. ఓ గొప్ప మహానందం వచ్చేసింది. What they did? వాళ్ళు ఏం చేశారు? They went and sold their properties. వాళ్ళకున్న ఆస్తిపాస్తులను అమ్మేశారు. Why? ఎందుచేత? They got a greater joy. ఓ వాళ్ళకు మహానందము దొరికింది. Great joy. గొప్ప ఆనందం అన్నది. Why that joy? ఎందుకు వాళ్ళు సంతోషపరిచలేరు? Seed has come in. ఇదిగో లోపల బీజం వచ్చింది. Now these days you heal the people and teach them and teach them and teach them and drag them and drag them. They are not walking with God. ఇదిగో ఈ దినాల్లో స్వస్థపరిచిన ప్రజలను వాళ్ళకు బోధించి 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 చేతులు పట్టుకొని ఈడ్చుకొని పోయినా కూడా వాళ్ళ రక్షణలోకి రావటం లేదు. Why? ఎందుచేత? No seed in them. వాళ్ళ లోపల బీజము లేదు. Preachers, because we are soul life preachers, we are deceiving people of India. ప్రసంగికులారా మనము
సోల్ జీవనాన్ని గడిపిన సేవకులమైన కారణాన్ని బట్టి భారతదేశం ఇంకా రక్షించబట్టం లేదు. We are deceiving. మనము ప్రజలను మోసగిస్తున్నాం. We are deceiving people of India. మన భారతదేశ ప్రజలను మోసగిస్తున్నాం. There are so many missions to deal with the physical needs of the people. మరి ఎన్నెన్నో సంస్థలు వెలిసాయి, అవి మనుషుల యొక్క శరీరాన్ని తీర్చడానికే. Is there anyone to create a new man in them other than we? ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా ఒక మనుషుల లోపల నూతన వ్యక్తిని సృజింపజేసే వ్యక్తి నాకంటే మినహా? The gospel you have received is not for physical needs. ఇదిగో నీవు స్వీకరించిన సువార్త మరి నీ శరీరాన్ని తీర్చడానికి కాదు. The gospel you have received is to plant a new word, the new life, the seed in a person. ఇదిగో నీ లోపలికి వచ్చిన బీజము నీకు నూతన జీవము, నూతన మరి బ్రతుకు ఇవ్వడానికే అది నీ లోపలికి వస్తుంది. God has given the commission for you to preach the word so that people may be born again. దేవుడు నీకు అప్పగించబడిన పని ఏంటంటే ప్రజల లోపల నూతన వ్యక్తి సృజింపబడి వాళ్ళు నూతన పరచబడ్డానికి. Now what we are doing? మనం ఏం చేస్తున్నామండి ఇప్పుడు? Big conference. ఒకటే మహాసభలు, Big conference. గొప్ప గొప్ప మహాసభలు. Oh, we bring chief minister. మన ముఖ్యమంత్రి గారు కూడా తోడుకొని We వస్తాం. bring all the highly educated people. మరి ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు తీసుకొని వస్తాం. Oh, we bring lakhs and lakhs of people. ఓ లక్షల కొలది మందిని తోడుకొని వస్తాం. We sing and dance. మనము నాట్యం చేస్తాం, గెంతుతూ ఉంటాం. And then the preacher comes and says, Jesus can do this, Jesus can do that. ఇక ప్రసంగికుడు వచ్చేసేమో యేసు ప్రభు ఇది చేయగలండి, యేసు ప్రభు అది చేయగలని బోధిస్తాడు. Jesus Christ can heal the sick people. ఇదిగో యేసు ప్రభు రోగులను బాగు చేయగలడు. Jesus Christ opened the blind eyes. యేసు ప్రభు గుడ్డి వాళ్ళ కళ్ళు తెరిచిన ఆయన. And he will ask, oh, is there anybody sick? ఇదిగో ఇక్కడ ఎవరైనా రోగగ్రస్తులై ఉన్నారా? Then Jesus is ready to heal you. ఇదిగో యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని బాగు చేయడానికి. Thousands of people are healed. వేల కొలది మంది బాగయ్యారు. Some wheelchair people are brought and they walk on the stage. ఇదిగో మరి తోపుడు కుర్చీలో వచ్చిన వాళ్ళు ఆ కుర్చీలను పడేసి ముందర నడవడం మొదలు పెట్టారు. Blind people walk. Blind people say, I've got the sight. మరి గుడ్డి వాళ్ళు అంటున్నారు, ఇదిగో నా కళ్ళు వచ్చాయండి అని Oh, చెప్తున్నారు. the pastor jump and say, great work of God. ఇక పాస్టర్లు ఒకటే ఎగిరి ఎగిరి గొప్ప కార్యాలు జరిగినాయని అంటున్నారు. Oh, great work of God. ఓ దేవుని యొక్క గొప్ప కార్యం ఇదే. Satan and Lucifer clap their hands and laugh. ఇక సాతాను లూసిఫర్కున్న పని ఏంటంటే వీళ్ళని చూసి తప్పట్లు కొట్టే పని. I fooled all of them. ఇదిగో వీళ్ళందరినీ కూడా నేను వెర్రోళ్ళని చేశాను. They spent 10 crores of rupees. ఇదిగో వాళ్ళు 10 కోట్ల రూపాయలు వెచ్చించారు. They brought the chief minister, prime minister, all the ministers. ఇదిగో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారిని అందరి మంత్రివర్యులను పిలుచుకొచ్చారు వీళ్ళు. They are shaken Hyderabad, Secunderabad. ఇదిగో జంట నగరాలనే ఒక కుదిపేశారు వీళ్ళు. Thousands of sick people healed. వేల కొలది మంది రోగులు బాగయ్యారు. Lame people walk. ఇదిగో కుంటి వాళ్ళు నడిచారు. Oh, the chief minister is also praising. ఇదిగో ముఖ్యమంత్రి గారు కూడా భలే మెచ్చుకుంటున్నారు. Director is also praising. అధ్యక్షుల వారు కూడా ఒకటే మెచ్చుకుంటున్నారు. Everybody happy. అందరూ సంతోషంగా ఉన్నారు. Some people cry. కొంతమంది ఏమో ఏడుస్తున్నారు. ఓ దేవుని ఆశ్చర్య కార్యాలు చూడండి. Oh, the leper is walking. The cancer person is walking. ఇదిగో క్యాన్సర్ రోగి నడుస్తున్నాడండి. The lame person is walking. ఇదిగో కుంటివాడు నడుస్తున్నాడు. Everyone is emotionally moved and jump up and down. ప్రతి ఒక్కరు కూడా ఇక ఉద్రేకముతోని ఒకటే ఎగరడం మొదలు పెడుతున్నారు. How many of you want to accept Jesus? ఎంతమంది మీలో యేసుని అంగీకరించాలనుకుంటున్నారు? Thousands lift up their hands. వేల చేతులు పైకెత్తుతున్నారు. Some people lift both of their hands. ఇంకా కొంతమంది అయితే ఒక్క చేయి కాకుండా రెండు చేతులు పైకెత్తుతున్నారు. Then the camera clips, so takes the clip, look, thousands saved. ఇక తర్వాత కెమెరా వాళ్ళకున్న పని ఏంటంటే చిత్రాలు తీయటం. ఇక Then people say, అప్పుడు ప్రజలు అంటారు, Hyderabad, Secunderabad is saved. ఇదిగో హైదరాబాద్ సికింద్రాబాద్ ఇక రక్షింపబడింది. Hyderabad, Secunderabad is saved. హైదరాబాద్ సికింద్రాబాద్ ఇక రక్షించబడిందండి.
What Lucifer and Satan says, మరి లూసిఫర్ సాతాన్ ఏం చెప్తాడు అప్పుడు? not one of them have got the seed. ఇదిగో వారిలో ఏ ఒక్కడు కూడా ఈ బీజాన్ని పొందుకోలేదు. As long as they don't get the seed, our flag will fly high. ఇదిగో వాడెప్పటి ఒక్క వ్యక్తి కూడా ఇప్పటివరకైతే బీజం పొందుకోడో వీడు ఒకటే పైకి చేతులు ఊపుతుంటాడు. Our flag will fly. మన జెండా ఎగరవేస్తూ ఉంటాం. Another Jesus, another spirit, another gospel control the whole crowd. మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త వాతావరణం అంతా కూడా తన అదుపులోకి తీసుకుంటారు. How many meetings like that you conducted in your cities? మీ జంట నగరాల్లో ఇలాంటి మహాసభలు ఎన్నెన్ని జరిగించంటారు ఇప్పటికీ. Keep your mic down. How many big healing meetings you conducted in Hyderabad, Secunderabad? హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎన్నెన్ని గొప్ప స్వస్థత మహాసభలు ఇప్పటికే జరిగించి ఉంటారు. According to your report, 75% of Hyderabad, Secunderabad people should be believers. మరి మీరు చెప్పిన లెక్కల ప్రకారంగా చూస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ లో 70% మంది విశ్వాసులు అయిపోయినట్టే ఉంటుంది. Go to the streets. కానీ వీధులకు వెళ్ళండి. Go to Tirupati. మరి తిరుపతి కొండకి వెళ్ళి చూడండి. Look at the thousands of people standing in queue line. మరి వేల కొలది మంది ఆ తిరుపతి కొండ దగ్గర వరుసలో నుంచున్నారు. Go to Sai Baba temple. సాయిబాబా మందిరాలకు వెళ్ళండి. Go to the Muslim worshiping place. మరి ముస్లింలు మరి ఆరాధించే మసీదుల దగ్గరికి వెళ్ళి చూడండి. Are the people increasing there or decreasing? అక్కడున్న ప్రజలు అధికులవుతున్నారా లేకపోతే తగ్గుతున్నారా? Tell me. చెప్పండి మీరే. My friends, how long will this see people of Andhra? ఓ నా ప్రియ స్నేహితులారా, ఎంత కాలము ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మనం ఈ విధంగా మోసగిద్దాం? To heal people there are so many. ఇదిగో ప్రజలను బాగు చేయడానికి అనేకులు ఉన్నారు. To supply money there are so many. డబ్బులు పంపిణీ చేయడానికి ఎన్నెన్నో వేల మంది ఉన్నారు. Who is there to bring a new man in him so that he may be reconciled with God? ఇదిగో మరి ఎవరు ఉన్నారు? ఒక వ్యక్తి లోపల నూతన పురుషుని సృజించి ఆ వ్యక్తి దేవునితో సమాధాన పడ్డానికి. How can a new man can be born? మరి ఏ విధంగా ఒక నూతన పురుషుడు జన్మించబడతాడు? Jesus Christ himself explained about it. యేసుక్రీస్తు ప్రభు తానే ఈ విధంగా వివరించాడు. Matthew chapter 13 verse 3 to 9. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు చూద్దామండి. Matthew chapter 13 verse 3 to 9. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుండి 9 వచనాలండి. And he spake many things unto them in parables, saying, Behold, a sower went forth to sow. And when he sowed, some seed fell by the wayside, and the fowls came and devoured them up. Some fell upon stony places, where they had not much earth, and forthwith they sprung up, because they had no deepness of earth. When the sun was up, they were scorched, and because they had no root, they withered away. And some fell among thorns, and the thorns sprung up and choked them. But others fell into good ground and brought forth fruit, some 100-fold, some 60-fold, and some 30-fold. Who hath an ear, let him hear. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవుగలవాడు వినుగా కాని చెప్పెను. From the sowing parables, we preach many types of messages. మరి విత్తువాని వాక్యమును తీసుకొని మనం అనేక రీతులుగా ప్రసంగిస్తూ ఉంటాం. మూల నుండి మరి రకరకాల హృదయాలను గురించి మనం బోధిస్తూ ఉంటాం. But there is another true fact.
కానీ మరి ఒక వాస్తవమైన సత్యం ఉంది. While sowing, some seed fell on the wayside. మరి కొన్ని విత్తేటప్పుడు త్రోవ ప్రక్కన పడ్డాయి. Some fell on the stony place. మరి కొన్నేమో రాతి నేల మీద పడ్డాయి. Some fell on the thorny place. మరి కొన్నేమో ముళ్ళ పొదలో పడిపోయాయి. Some fell on the good ground, prepared ground. మరి కొన్నేమో సిద్ధపరచబడిన మంచి భూమిలో పడ్డాయి. Whose mistake is this? ఎవరిదండి ఈ పొరపాటు? మరి Is the mistake of the seed or the mistake of the sower? మరి విత్తనం యొక్క పొరపాట లేకపోతే విత్తేవాని యొక్క తప్ప? It is the mistake of the sower. మరి అది విత్తేవాని యొక్క తప్పై ఉంది. He should prepare the ground and then sow. అతడు భూమిని సిద్ధపరిచిన తర్వాత విత్తనం విత్తాలి. He should not sow on the wayside. అతడు త్రోవ ప్రక్కన విత్తకూడదు. He should not sow on the hard ground. మరి అతడు కఠిన నేల మీద విత్తకూడదు. He should not sow among thorns. మరి అతడు ముళ్ళ పొదలో విత్తకూడదు. Before sowing, he has the responsibility to plow the field and prepare it. మరి విత్తనాలు విత్తడానికంటే ముందుగా అతని మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఆ నేలను చక్కగా దున్ని మరి సిద్ధపరచాలి. Now, Jesus himself tells about the meaning of that parable. మరి యేసుక్రీస్తు ప్రభు తానే ఆ ఉపమానం యొక్క అర్థాన్ని కూడా చెప్పాడు. From verse 18 to 23, we know the meanings of that. మరి ఆ వచనాల యొక్క అర్థాలు 18వ వచనం నుండి 23. 23 వచనాల వరకు ఉన్నాయండి. So I know all of you know that scripture. నాకు తెలుసు మీకందరికి కూడా ఈ లేఖన భాగాలు తెలుసు. In order to save time, we'll just read verse 22. మరి సమయమును ఆదా చేసుకొనగలుగునట్లు 23 వచనాన్ని మాత్రం చదువుదాం. Matthew 18:22. మత్తయి సువార్త 13:22. 13:22 అండి. I'm sorry, not 18 chapter, 13 chapter, verse 22. క్షమించాలండి, 18 కాదండి, 13వ అధ్యాయము 22 వచనం. He also that received the seed among the thorn is he that heareth the word, and the care of this world and the deceitful of riches choked the word, and he became unfruitful. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యమును వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. Friends, before the word is preached, word is sowed, the heart is to be plowed. స్నేహితులారా, వాక్యము ప్రసంగించడానికంటే ముందుగా, వాక్యం విత్తడానికంటే ముందుగా వాళ్ళ హృదయాలను చక్కగా సిద్ధపరచాలి. Plow. దున్నాలి. Before sowing the seed, the heart is to be plowed. మరి విత్తనాలు విత్తడానికంటే ముందుగా ఆ హృదయం చక్కగా దున్నబడాలి. How the heart can be plowed? మరి ఈ హృదయం ఎలాగూ దున్నబడుతుంది? When you preach about their sin, their heart is plowed. మరి మీరు వారి పాపమును గురించి ప్రసంగించినప్పుడు వాళ్ళ హృదయములు దున్నబడతాయి. If you preach again and again and again and again about sin, their heart is plowed. మీరు అదే పనిగా మరలా 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 వాళ్ళ పాపముల గురించి బోధిస్తున్న సమయంలో వాళ్ళ హృదయాలు దున్నబడతాయి. Again and again when you preach about sin, మరలా మరలా ఎప్పుడైతే మీరు పాపాల గురించి ప్రసంగిస్తారో then they are convicted of their sin. వాళ్ళ పాపముల గురించి పశ్చాత్తాపం వచ్చేస్తుంది. That's what Peter did. అదే పేతురు గారు చేసిన పని. He began to preach what they did. మరి వాళ్ళు ఏం చేశారో దాన్నే ఆయన ప్రసంగించాడు. You crucified him. ఇదిగో మీరే సిలువ వేశారు. You said, let this blood come upon us. మీరే అన్నారు ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాకని. And then they were pricked in their heart. అప్పుడు వాళ్ళు హృదయములో గుచ్చబడినారు. Jeremiah chapter 4 verse 3 says, మరి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తున్న మాట ఏంటంటే, Jeremiah chapter 4 verse 3. ఇర్మియా 4వ అధ్యాయం 3వ వచనం అండి. For thus saith the Lord to the men of Judah and Jerusalem, break up your fallow ground and sow not among thorns. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,
ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. Hallelujah. హల్లెలూయా. Instead of sowing among the thorns, plow the field. మరి ముళ్ళ పొదలలో విత్తడానికంటే బదులుగా పొలమును దున్నండి. These days we have imported seed. ఈ దినాలలో మనకు ప్రాముఖ్యమైన విత్తనాలు ఉన్నాయి. Imported. విదేశాల నుండి తేబడిన విత్తనాలు ఉన్నాయి. Oh, Indian seed is not working. భారతదేశ విత్తనాలు పనిచేయడం లేదు. We will bring seed from Canada. అందుకే కెనడా నుండి విత్తనాలు తెస్తాం. We will bring seed from Korea. కొరియా నుండి విత్తనాలు తెస్తాం. We will bring Yonggi Cho himself. మరి అవసరమైతే యాంగి చౌగానే స్వయంగా పట్టుకొస్తాం. We will bring all different kinds of seeds. మరి రకరకాల విత్తనాలను సేకరించి వస్తాం. So that churches in India may grow. ఎందుకంటే భారతదేశంలోని సంఘాలన్నీ కూడా ఇదిగో ఎదగాలి. My dear friend, by importing seed with your doctorate will not help. సహోదరులారా, విదేశాల నుండి మరి రవాణా తీసుకుని వచ్చిన విత్తనాల డాక్టరేట్ ద్వారా ఏది కూడా ఒరగదు. The problem is not with the seed. The problem is with the plower. సమస్య విత్తనముతో కాదండి, దున్నేవాడితో వాడితో ఉంది సమస్య. There are no plowers these days. ఈ దినాలలో దున్నే వాళ్ళ కరువుంది. No plowers. ఏ దున్నేవాళ్ళు లేడు. Everybody has got sack full of seeds. ప్రతి వారి భుజాన కూడా సంచి నిండా గోనె సంచి నిండా విత్తనాలు ఉన్నాయి. Truck full of seeds. మరి వెనకాల ట్రక్కు నిండా కూడా విత్తనాలే ఉన్నాయి. Anybody with a plow? ఎవరైనా భుజాన మరి నాగలితో ఉన్నారా? Anybody with a plow to plow the hearts of people of India? మరి భారతదేశంలోని ప్రజల హృదయాలను దున్నడానికి ఏ భుజానైనా నాగలి ఉంచబడిందా? Everybody has got seeds, important seed, qualified seeds. ఇదిగో ప్రతి ఒక్కరి దగ్గర కూడా విదేశాల నుండి రవాణైన విత్తనాలు ఉన్నాయి. మరి అర్హత కలిగిన విత్తనాలు ఉన్నాయి. And seed is being sown into the heart of this full of desires for money, desires for fame, desires for comfortable life. మరి ప్రజల యొక్క శరీర కోరికల కొరకు, పేరు ప్రఖ్యాతుల Their కొరకు, heart is full of. వాళ్ళ హృదయం అంతా కూడా శరీర కోరికలతోని, పేరు ప్రఖ్యాతుల కోరికతోని, గొప్ప వాళ్ళు కావాలన్న కోరికలతో నిండి ఉన్నాయి. Their heart is full of desire for money, desire for name, desire for importance, desire for comfortable life. మరి వారి హృదయాలోచనలు అన్ని కూడా గొప్ప పేరు కోసము, ధన సంపాదన కోసము, పేరు ప్రఖ్యాతుల కొరకు, లేకపోతే గొప్ప వాళ్ళు అయిపోదామన్న ఆలోచనలు ఉన్నాయి. Or to have an easy life. లేనట్లయితే సుఖవంతమైన జీవితం గడపడానికి Many people accept Jesus Christ so that they may lead a peaceful life. చాలా మంది యేసు ప్రభువునందు ఎందుకు విశ్వాసం ఉంటున్నారంటే చాలా శాంతియుతమైన జీవనం గడపడానికి. If I accept Jesus, all my problems will go away. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే నాకున్న సమస్యలన్నిటే ఎగిరిపోతాయి. Oh, there will be peace in my heart. నా కుటుంబంలో సమాధానం ఉంటుంది. The peace will come into my heart. నా ఇంటిలోనికి శాంతి వస్తుంది. There will be no problem with my husband and wife. నా భార్యాభర్తల మధ్య ఏ సమస్యలు ఉండవు. Oh, therefore if I accept Jesus, all problems will go away. అందుకే యేసు ప్రభువును అంగీకరిస్తే నాకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. Christians will say Jesus is the Prince of Peace. ఇదిగో ఇక ప్రజలు ప్రసంగికులు అంటున్నారు యేసు ప్రభు సమాధానాధిపతి అని. Oh, if we accept it, the quarrel between husband and wife will be over. ఇదిగో భార్యాభర్తలు తరచూ తగులాడుకుంటుంటే మీ పనులన్నీ కూడా సమసిపోతాయి. If we accept the Prince of Peace, మీరు ఈ సమాధానాధిపతిని కనుక అంగీకరిస్తే your quarrel will be over. మీ వివాదాలు కొట్లాట్లన్నీ తొలగిపోతాయి. Your office problem will be over. నీ ఆఫీస్ కార్యాలయ పనులన్నీ కూడా తొలగిపోతాయి. Oh, you will have a peaceful life. ఇదిగో నీకు శాంతియుతమైన జీవనం దొరుకుతుంది. So majority of the people accept Jesus Christ for their problem solution. అధిక సంఖ్యాకులు యేసు ప్రభును ఎందుకు అంగీకరిస్తున్నారంటే వాళ్ళకున్న సమస్యలు తొలగిపోవడం కొరకు. But poor people, they do not know the day they accept Jesus, problem starts. కానీ అమాయకులైన ఆ పేద ప్రజలకు పాపం తెలియదు, యేసు ప్రభును అంగీకరిస్తే అప్పటి నుండే సమస్యలు మొదలవుతాయని. The day they accept Jesus, sword in the family comes.
people accept Jesus Christ to get their problem solved. They come in thousands, they live here. But preachers, when you go to heaven, you will have to beat your chest. కానీ ఇదిగో సమాధానాధిపతి అయిన యేసు ప్రభువును నువ్వు ప్రసంగిస్తే ప్రజలు వాళ్ళ సమస్యలు పోగొట్టుకోవడానికి ఆ సమాధానపతి అయిన యేసును అంగీకరిస్తారు. కానీ ప్రసంగికులారా, పరలోకం వెళ్ళిన తర్వాత ఆ దృశ్యాన్ని మీరు గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. None of them are there. ఒక్కరు కూడా అక్కడ కనబడరు. No one is there. ఎవరు కూడా అక్కడ జాడ ఉండరు. Here you have got big respect. ఇక్కడేమో నీకు గొప్ప సన్మానం, గౌరవం ఉంది. You got big offering. ఓ గొప్ప అర్పణలు ఉన్నాయి. But there you will be full of shame. కానీ అక్కడ సంపూర్ణంగా నీవు సిగ్గుపడవలసిన స్థితి ఉంటుంది. Now, one brother come here. ఒక సహోదరుడు దయచేసి పైకి రండి. I'll just explain you quickly. మీకు త్వరగా నేను వివరిస్తానండి. He is a big reddy. ఈయన గారు గొప్ప రెడ్డి గారు అనుకోండి. He has 40 acres of land. ఆయనకు 40 ఎకరాల భూమి ఉంది. I am a poor man staying near his house. Near his big field. నేనేమో ఒక పేదవాడిని, ఆయన పెద్ద పొలం పక్కన ఉన్నాను. This reddy, he has got 40 acres of land. It's all lying waste. ఇదిగో ఈ రెడ్డి గారికి 40 ఎకరాల భూమి ఉంది, అది అంతా వృధాగా ఉంది. I will put some slowly, secretly, I'll put some tomatoes there. ఇదిగో రహస్యంగా నేను కొన్ని టమాటా విత్తనాలు విత్తాను అనుకున్నాను. So I carry some tomatoes and I just secretly throw it there. నేనేమో కొన్ని టమాటా విత్తనాలు రహస్యంగా చేతపుచ్చుకొని ఇక విత్తడం మొదలు పెట్టాను. Then reddy is coming. అప్పుడు ఇక రెడ్డి గారు వచ్చేస్తున్నారు. What are you doing here? ఏమండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? I am just going, reddy garu. రెడ్డి గారండి, ఊరికి అలా నడుస్తున్నానండి. And then after 2 months I come. 2 మాసాల తర్వాత మరలా నేను వచ్చి Secretly I come in the evening. మరి సాయంకాలం వేళ రహస్యంగా నేను వస్తున్నాను. Oh, one tomato here, another tomato here. At least I got 2 kgs of tomato. ఇదిగో ఇక్కడ ఒక టమాటా కనబడుతుంది, అక్కడ ఒక టమాటా కనబడుతుంది, అక్కడ ఒకటి కనబడుతుంది. కనీసం 2 కిలోల టమాటాలు ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. That is what we are doing today. అదే పని ఈనాటి దినాల్లో మనం చేస్తున్నాం. Now, if I have to sow the real tomato there, నేను నిజమైన టొమాటో విత్తనాలు అక్కడ విత్తాలనుకుంటే I'll have to go with a plow నేను నాగలి భుజాన వేసుకుని వెళ్ళాలి నిజంగా. and then start plowing. ఇక దున్నడం మొదలెట్టాలి. Then what will reddy will do? అప్పుడు రెడ్డి గారు ఏం చేస్తారు? You plow. He will say that. మరి ఇదిగో దున్ను అలాగే చెప్తాడు ఆయన. He will come and kick me. What authority you have to plow my field? అతడు నా యొద్దకు వచ్చి ఇదిగో ఏ అధికారంతో నీవు దున్నుతావని ఒక్క తన్ను తన్నుతాడు. He will take my plow away. అతడు నా నాగలి తీసి పారేస్తాడు. And he will give me good plow. ఆ తర్వాత మంచి పిడిగుద్దులు ఇస్తాడు. If I go with a plow, I come with a stomach hit. నేను గనక నాగలి భుజాన వేసుకుని వెళితే కడుపు దెబ్బలు తిని బయటికి రావాల్సి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. But if I have power, ఒకవేళ నాకు శక్తి కలిగి ఉంటే I'll catch out of here. ఇదిగో ఆయన గట్టిగా పట్టేసుకొని I make him sit there. అక్కడ కూర్చోబెట్టాయని And in front of him, I plow the field. అతని ఎదుటనే అతని భూమిని దున్నడం మొదలు పెడతాను. And I sow the seed. నేను విత్తనాలు విత్తుతాను. And I get good seed, good tomato. నేను మంచి శ్రేష్టమైన టమాటాలు పొందుకుంటాను. That is ministry. అదేనండి సేవ అంటే. The whole world lying under wickedness. లోకమంతయు దుష్టుని యొక్క ఆధీనములో పడి ఉంది. The prince of the world, the prince of India, prince of Andhra, the different wicked spirit controlling the people. ఇదిగో భారతదేశం యొక్క అధికారి, ఆంధ్ర రాష్ట్రం యొక్క అధికారి, మరి ఇతర ప్రాంతాల యొక్క అధికారి, మరి అందరిని కూడా వాడి ఆధీనంలో ఉంచుకున్నాడు. You must have power from heaven to go and bind them. ఇదిగో పై నుండి వచ్చిన శక్తి చేత నీవు వెళ్ళి అతనిని బంధించాల్సి ఉంటుంది. Then plow before them. వారి ఎదుటనే దున్నవలసి ఉంటుంది. And sow the seed. ఆ తర్వాత విత్తనాలు తల్లిక. What we are doing? మనమేం చేస్తున్నాం? Come 2-3 people. మరి ఇద్దరు ముగ్గురు రండి. This is the chief minister. ఈయన గారు ముఖ్యమంత్రి అనుకోండి. He is the commissioner.
ఈయన గారేమో కమిషనర్ గారు, He is the governor. ఈయన గారేమో గవర్నర్ గారు. Oh, we are all conducting revival meeting. మేమంతా కలిసి వాళ్ళ ఉజ్జీవ సభ We జరిపిస్తున్నాం. are conducting healing మేము meeting. స్వస్థత సభ జరిపిస్తున్నాం. There's a power behind them. మరి వారి వెనకాల ఉన్న శక్తి What it says? అది ఏం చెబుతుంది? Laughs. ఇదిగో నవ్వండి. That power laughs. ఇదిగో ఆ శక్తి నవ్వుతూ ఉంటుంది. Oh, these people know we have fooled these people. ఇదిగో ఈ ప్రజలను మనం భలే వెర్రి వాళ్ళని చేస్తామని నవ్వుతారు. Our forces are controlling the masses. ఇదిగో మన శక్తులన్నీ కూడా గుంపులు గుంపులను అదుపు చేస్తున్నాయి. Our forces are controlling the masses of people. మరి బహుజన సమూహాన్ని ఈ శక్తులన్నీ కూడా అదుపు చేస్తున్నాయి. Our forces are controlling them. మా శక్తులే, మా బలమే వాటిని అదుపు చేస్తోంది. We will not allow anyone to open their heart. ఇదిగో ఎవరిని కూడా వాళ్ళ హృదయాలు తెరవడానికి అనుమతించాం. We will keep them blinded. వాళ్ళను గుడ్డివాళ్ళగా ఉంచేస్తాం. They will not know who is Jesus. వాళ్ళకు యేసు ఎవరో తెలియదు. We will not allow them to know who is Jesus. వాళ్ళు యేసు ఎవరో వాళ్ళకు తెలియనివ్వం. We will say, let the preacher say Jesus can heal me, Jesus can do that, Jesus can do that. ఇదిగో ప్రసంగికులైన వాళ్ళు యేసు ఇది చేయగలడు, యేసు అది చేయగలడు, యేసు ఇది బాగు చేయగలడని చెప్పనివ్వండి. That will not hurt us. అది మమ్మల్ని గాయపరచలేదు. But the preacher will not say Jesus Christ is the only true God. కానీ ప్రసంగికుడు యేసు ప్రభు ఒక్కడే దేవుడని చెప్పడం లేదు. We will not allow him to say. అలాగ చెప్పడానికి మేము అనుమతించాం. Preacher wanted to say. ప్రసంగికుడేమో చెప్పాలని కోరుకుంటాడు. Chief Minister is there. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, Governor is there. గవర్నర్ గారు ఉన్నారు, Commissioner is there. కమిషనర్ గారు ఉన్నారు. If I preach Jesus Christ is the only true God, ఒకవేళ యేసు ప్రభువే ఒక్కడే దేవుడని నేను బోధిస్తే they will go away. వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. The crowd will go away. బహుజనులు కూడా వెళ్ళిపోతారు. మరి The forces that has come to protect us, ఇదిగో ఏ శక్తులైతే the police force will come to protect us. పోలీస్ సిబ్బంది ఏదైతే భద్రపరచడానికి వాళ్ళ దగ్గరికి వచ్చిందో They will arrest us. వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. From 5-star hotel we will go to the jail. మరి 5 నక్షత్రాల హోటల్ నుండి చెరస్థానంలోనికి మేము వెళ్ళాల్సి వస్తుంది. That's how you are being deceived. ఈ ప్రకారంగా మీరు గొప్ప మోసం చేస్తున్నారు. You are answerable to the people of Andhra Pradesh. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరే జవాబుదారులై ఉన్నారు. You are answerable to the people of Hyderabad, Secunderabad. హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగర ప్రజలకు మీరే జవాబుదారులై ఉన్నారు. What you should do? మీరేం చేయాల్సింది? Arrest the forces behind the chief minister. ఇదిగో ముఖ్యమంత్రి గారి వెనకాల ఉన్న శక్తి ఏదో అడగాలి. Arrest them. బంధించాలి. Arrest the forces behind the governor. మరి గవర్నర్ గారి వెనకాల ఉన్న శక్తిని బంధించాలి. Arrest the forces behind the commissioner. మరి కమిషనర్ గారి వెనకాల ఉన్న శక్తిని బంధించాలి. And preach the word of God. ఆ పిదప దేవుని వాక్యాన్ని బోధించాలి. They may not come to your meeting. వాళ్ళు మీ మీటింగ్లకు రాలేదు. They will not come. వాళ్ళు రారు. But some people of Andhra will come and they will see Jesus. కానీ ఆంధ్ర రాష్ట్రం నుండి కొంతమంది ప్రజలు వచ్చి వారు యేసును చూస్తారు. They will come to heaven. వాళ్ళు పరలోకానికి వస్తారు. You will be judged. ఇదిగో మీరు తీర్పు తీర్చబడతారు. I am preaching the message of God. దేవుని యొక్క సందేశాన్ని మీకు నేను అందిస్తున్నాను. Just like John the Baptist cried from the wilderness, I cry from Secunderabad. ఇదిగో ఏ ప్రకారంగానైతే అరణ్యములో బాప్తిస్మమిచ్చు యోహాను కేకలు వేశాడో నేను హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కేక వేస్తున్నాను. If you have an ear, let him hear. మీలో చెవి గల వాళ్ళు ఈ నా మాటలు విందురుగాక. What is our job? మనకున్న పనేమిటి? What is our job? మనకున్న పనేమిటి? Fight against all the force of darkness. అంధకార శక్తులకు విరోధంగా మనం యుద్ధం చేయాలి. Arrest the master spirit of Andhra. ఇదిగో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రధాన శక్తిని, దుష్ట శక్తిని బంధించాలి. Arrest all the gods and powers of gods and goddesses. ఇదిగో సమస్త దేవి దేవతల శక్తులను బంధించాలి. Arrest all the powers of Sai Baba. సాయిబాబా శక్తులను
పరలోకమందున్న దేవుని శక్తి waiting for you. నీ కొరకు ఎదురు చూస్తోంది. Power from heaven is above all power. ఇదిగో పై నుండి వచ్చే శక్తి Is above all power. అన్ని శక్తుల కంటే గొప్పది. Last week I was in Punjab. పోయిన వారంలో నేను పంజాబ్ రాష్ట్రంలో ఉండినాను. Listen, వినండి. for 6 days. మరి పోయిన వారంలో పంజాబ్లోని ఫజిల్కాలో 6 రోజులు నేను బోధిస్తూ ఉండినాను. I was preaching that Jesus Christ is the only true God. నేనక్కడ యేసుక్రీస్తు ఒక్కడే దేవుడై ఉన్నానని ప్రసంగిస్తూ ఉండినా. I said he is God of all Hindus and Muslims and Sikhs. ఆయన మరి హిందువులకు, ముస్లింలకు, సిక్కులకు దేవుడై ఉన్నాడని చెప్పాను. I said he is God of India. ఆయన భారతదేశం యొక్క దేవుడై ఉన్నాడని చెప్పాను. And I said the ass knows his master's grief, and ox knows his honors his own master, but people do not know their own God. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది, కానీ నా జనులకు తెలియలేదని నేను చెప్పాను. I said people of Punjab know your God. నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే, పంజాబ్ ప్రజలారా మీ దేవుడెవరో మీరు తెలుసుకోండి. And I said Jesus Christ is the only true God. నేను యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడని వాళ్ళకు ప్రసంగించాను. Hundreds of people came forward and cried and accepted Jesus Christ. వందల కొలది మంది ప్రజలు ముందుకు వచ్చి మరి ఏడుస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారు. The Friday night when I preached that Jesus Christ is also going to come and he is the only God, when I preached and finished the preaching, and by the side of the auditorium there was a small room for me. మరి 6 రోజుల ఆఖరి రోజు శుక్రవారం నాడు రాత్రి నేను యేసు ప్రభు రెండవ రాకడ గురించి చెప్పి యేసు ప్రభు ఒక్కడే దేవుడై ఉన్నాడని బోధించి వేదిక దిగి ఆ ఆడిటోరియం ప్రక్కన ఒక చిన్న గది విశ్రాంతి కుండా నేను దిగి అక్కడికి వెళ్ళాను. Immediately RSS and Shiva Sena and a great company of police officials came and caught hold of me and locked me inside the room. మరి అకస్మాత్తుగా నా గదిలోనికి పోలీస్ సిబ్బంది వారు, శివసేన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సిక్కుల యొక్క మరి గురువులైన వాళ్ళు వచ్చి మరి నన్ను అక్కడ బంధించే ప్రయత్నం చేశారు గదిలో. So I talked with them. నేను వాళ్ళతో సంభాషించాను. I talked with them with authority. మరి వాళ్ళతో అధికారపూర్వకంగా And మాట్లాడాను. I said Jesus Christ is the only God. నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే యేసు క్రీస్తే దేవుడు అని చెప్పాను. And I had to come here. నేను ఇక్కడికి రావాల్సి ఉండింది. The vehicle was waiting for me. ఎందుకంటే వాహనం ఎదురు చూస్తూ ఉండింది. After the preaching, I had to change my clothes and get into the vehicle and come to Delhi and then start from there. మరి బోధించిన వెంటనే నేను దుస్తులు మార్చుకొని వాహనం తీసుకొని ఢిల్లీ రైల్వే స్టేషన్ రావాల్సి ఉంది. When they were questioning me, వాళ్ళందరూ కూడా నన్ను ప్రశ్నిస్తున్న వేళ, when the police officers are taking statement of me, మరి ఆ పోలీస్ సిబ్బంది వాళ్ళు Officers. ఆ పోలీస్ ఆఫీసర్స్ నేను చెప్పే మాటలు వాళ్ళు మరి సేకరిస్తున్న సమయంలో I said in the name of Jesus Christ I had to go to Andhra. ఇదిగో నేను చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు నామములో నేను ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తున్నాను. I said in my heart, నా హృదయంలో నేను చెప్పాను. and I said, forces, you cannot stop me. శక్తులారా మీరు నన్ను ఆపలేరని వారితో చెప్పాను. And afterwards the police officer said, okay, you go. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ చెప్పారు, సరేనండి మీరు వెళ్ళొచ్చు అన్నారు. The meeting was supposed to continue till 28, మరి ఆ మీటింగ్లు 28 వరకు కొనసాగవలసి ఉండినాయి. till Saturday. ఆ శనివారం వరకండి. So, but after I came, నేను వచ్చిన పిదప the whole town of Fasilka, big procession, మరి ఆ ఫజిల్కా పట్టణమంతా గొప్ప ఊరేగింపు జరిపింది. all against us. అందరూ మాకు వ్యతిరేకులైపోయారు. The DM, district magistrates who given the authority, written authority, has withdrawn it. మరి ఆ పంజాబ్ యొక్క జిల్లా మెజిస్ట్రేట్ గారు ఏదైతే అనుమతి పత్రాన్ని ఇచ్చారో దాన్ని రద్దు చేశారు. Police came and vacated us by force, vacated our pastors from that building. మరి పోలీస్ సిబ్బంది వారు వచ్చి బలవంతంగా మేమున్న భవనం నుండి ఖాళీ చేయించారు. And then they moved to Fasilka small prayer hall. మరి అక్కడ నుండి వాళ్ళు బయలు వెళ్లి ఫజిల్కా లోని ఒక చిన్న ప్రార్థనా భవనంలోకి వెళ్ళారు. From Delhi I asked them, మరి ఢిల్లీ నుండి వాళ్ళని అడిగాను నేను, are you afraid should I come back or I go to Andhra Pradesh? ఏమిటి మీరు ఇంకా భయపడుతున్నారా, నేను రావాల్సిన అక్కరుందా లేకపోతే నేను ఆంధ్రాకి వెళ్ళనా అని అడిగాను. The servants of God, you go. మరి దేవుని సేవకులు అన్నారు, అయ్యా మీరు వెళ్ళండి.
You continue the battle there. ఇదిగో మీరు ఆ యుద్ధాన్ని అక్కడ జారీ చేయండి. So they had to face many problems. వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. But today they had to face a very major problem. కానీ ఈ రోజు వాళ్ళకు గొప్ప సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. In Amritsar, all Sikh people joined together yesterday and made a big conference with Hindus. మరి నిన్నటి రోజు అమృత్సర్లో ఉన్న సిక్కు గురుద్వారాలోని అధికారులందరూ కూడా హైందవులతో ఐక్యమై ఒక గొప్ప సమాలోచన చేయడం మొదలుపెట్టారు. And they started attacking our 4 churches which is established about 25 years ago. మరి 25 సంవత్సరాల క్రితం స్థాపించబడిన 4 సంఘాల మీద వాళ్ళు దాడి చేయడం ప్రారంభించారు. At present the fighting is going on. ప్రస్తుతము ఆ యుద్ధము కొనసాగుతూనే ఉంది. The believers of those churches are majority from Hindus and Muslims, none from Christian background. మరి సంఘాల్లో ఉన్న విశ్వాసులు అందరూ కూడా మరి హైందవ కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళు, సిక్కుల కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళు. And some pastors are from Sikh family. మరి కొంతమంది పాస్టర్లేమో సిక్కుల కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు. What they made the decision? మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటి? We will reconvert all of them. మరలా వీళ్ళందరినీ కూడా మేము మత మార్పిడి చేస్తాం. That's what the decision they made. అదే వాళ్ళు తీసుకున్న తీర్మానం. I told the servants of God, నేను ఆ దేవుని సేవకులతో చెప్పాను, till all of you die, ఇదిగో మీరందరూ చనిపోయేంత వరకు don't move from there. అక్కడ నుండి కదలకండి. Till all of you lay down your life. ఇదిగో మీ ప్రాణములను అక్కడ బలియాగం చేసేంత వరకు అక్కడ నుండి కదలకండి. Be there. అక్కడే ఉండండి. And they are staying there. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉంటున్నారు. I've been beaten 14 times for this gospel. ఈ సువార్త నిమిత్తము నేను 14 మార్లు దెబ్బలు తిన్నాను. I've been put in prison. నేను చెరసాలలో ఉంచబడ్డాను. Still I cry. అయినా కూడా నేను కేకలు వేస్తున్నాను. Still I continue to cry. ఇదిగో నేను ఇంకా కేకలు కొనసాగిస్తూనే Because ఉన్నాను. this is the truth. ఎందుకంటే ఇదే సత్యం. People of India should know the truth. భారతదేశ ప్రజలు సత్యమును తెలుసుకోవాలి. What is the truth? ఏమిటి సత్యం అంటే? Jesus Christ is the only God. యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు. Only one God. ఒక్కడే దేవుడు. That is Jesus Christ. ఆయనే యేసు క్రీస్తు. That truth I must take to the people of India. ఆ సత్యాన్ని నేను భారతదేశ ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. All gods and goddesses will come against me. ఇదిగో సమస్త దేవి దేవతల శక్తులు నాకు వ్యతిరేకంగా All the వస్తాయి. prince of powers will come against me. ఇదిగో అంధకార శక్తులు నాకు వ్యతిరేకంగా దిగుతాయి. Andhra power will come against me. ఆంధ్ర శక్తి నాకు ఎదురుగా వస్తుంది. Even when in March when he was conducting preaching in Ganpur, while preaching people came on the stage to meet me. మరి మార్చి మాసంలో This March, మరి ఈ పోయిన మార్చిలోనండి గన్పూర్ లో బోధిస్తున్న సమయంలో ప్రజలు వేదిక మీదకి దూసుకొచ్చారు. I was not afraid. నేను భయపడలేదండి. I said, the Prince of Asia, I arrest you in the name of Jesus. నేను చెప్పింది ఏంటంటే ఆసియా ఖండం యొక్క శక్తి యేసు నామములో నేను బంధిస్తున్నానని చెప్పాను. Prince of Andhra, I arrest you in the name of Jesus. ఇదిగో ఆంధ్ర రాష్ట్ర అధిపతి యేసు నామములో నేను బంధిస్తున్నానని చెప్పాను. Next day, police officers came with pistol in ready position. మరి మరుసటి రోజు పోలీస్ సిబ్బంది వారు మంచి గన్లను పొజిషన్ లో పెట్టుకొని వచ్చారు. They are coming with pistol in this position, firing position. మరి వాళ్ళు పేల్చే ముద్రలో మరి వాళ్ళ తుపాకులను పట్టుకొని వచ్చారు. I continue to preach. అయినా కూడా నేను నిరాటంకంగా బోధిస్తున్నాను. Not by the power of A.M. Samuel. ఇది ఏఎం శామ్యూల్ యొక్క సొంత శక్తి మీద కాదు. A.M. Samuel cannot beat even a fly. మరి ఏఎం శామ్యూల్ గారు ఒక్క ఈగను కూడా చంపలేడు. A.M. Samuel cannot beat even a mosquito. మరి ఒక్క దోమను కూడా ఏఎం శామ్యూల్ గారు చంపలేరు. He is a weak man. ఆయన బలహీనుడైన But వ్యక్తి. the power from high, కానీ పై నుండి వచ్చే శక్తి that is powerful. అదే శక్తివంతమైంది. That is waiting for you. అదే నీ కొరకు ఎదురు చూస్తుంది. Kneel down. మోకాళ్ళ మీదకి రా. Get that power ఆ tonight. శక్తిని ఈ రోజు పొందుకో. Get the power tonight. ఈ రాత్రి ఆ శక్తిని పొందుకో. Get the power tonight. ఈ రాత్రి ఆ శక్తిని పొందుకో. Let the power come upon you. ఇదిగో పై నుండి శక్తి మీ మీదికి దిగనివ్వండి. Your fear will go away. మీ భయం బయటికి వెళ్ళిపోతుంది. Your fear will go away. ఇదిగో మీ భయం పారిపోతుంది. Let the power come upon you. ఇదిగో శక్తి మిమ్మల్ని కమ్ముకోనివ్వండి. Glory to God. Glory to God. Glory to God. Glory to God.
ఉరర దల రబర కలల దియాదల లల రబబ Glory to God. శకర దల రబర కలల సర దల రబబ దల రబబ దల రియాల దల రబ Glory to God. Glory to God. ఉరబర కలల దియాదల దల రబబ లల సల దల రబ Glory to God. శకర దల రబర కలల సల దల రబబ భారతదేశ ప్రజల యొక్క ఆత్మల భారం మన భుజాల మీద ఉంది. The souls. ఆ ఆత్మ సోల్స్ Their souls. Atmalu. వారి ఆత్మలు మన భుజాల మీద బాధ్యతగా ఉన్నాయి. Where we will take them? వాళ్ళని ఎక్కడికి తీసుకొని వెళదాం? Do we take them to hell or take them to heaven? వాళ్ళను నరకానికి తీసుకొని వెళదామా లేక పరలోకానికి తీసుకొని వెళదామా? If you keep quiet now, thousands and thousands and thousands will go to hell. మీరిప్పుడు మౌనము వహించినట్లయితే వేల కొలది వేల కొలది వేల కొలది ఆత్మలు నరకానికి వెళతాయి. They think that Tirupati is also God. వాళ్ళు ఆలోచిస్తున్నది ఏంటంటే తిరుపతి కూడా ఒక దేవుడే, They think that Shabarimala Ayyappa is also God. శబరిమల అయ్యప్ప కూడా ఒక దేవుడే అనుకుంటున్నారు. They think that Sai Baba is also God. మరి సాయిబాబా కూడా దేవుడే అని వాళ్ళు అనుకుంటున్నారు. They think that Amratji Mai is also God. మరి అమర్నాథ్ మాయి కూడా మరి దేవుడే అని అనుకుంటున్నారు. They think that Velangani is also God. మరి వెల్లాంగని కూడా దేవుడే అని వాళ్ళు At భ్రమపడుతున్నారు. that time what we should say? అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి? Only God is Jesus. ఇదిగో దేవుడొక్కడే, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. This is not the time to heal them physically. ఇది ప్రజల యొక్క శరీరాలను బాగు చేయడం సమయం కాదు. This is not the time to give them money and build homes for them. మరి ప్రజల కొరకై డబ్బులు పంపిణీ చేసి వాళ్లకు గృహాలను కట్టించడం ఉన్న పని కాదు. This is not the time to supply money for them. మరి వారి కొరకై డబ్బులు పంపిణీ చేసే పని మనది కాదు. Let us preach the gospel. సువార్తను ప్రకటిద్దామండి. I humbly plead with you. నేను సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. Let us do our job. మన పనిని మనము నిర్వర్తిద్దాం. We are answerable to people of Andhra. ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షంగా మనము జవాబుదారీ అయి ఉన్నాము. If you fail now, ఇప్పుడు గనుక మీరు ఓటమి పాలైతే, when you stand before the throne of God, మరి దేవుని సింహాసనం ఎదుట నుంచున్నప్పుడు their blood will be asked from you. ఇదిగో వారి రక్తం మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది. Jesus will ask the blood of those people from you. ఇదిగో ఆ ప్రజల యొక్క రక్తమును గుర్చిన జవాబును ప్రభు మీ నుండి అడుగుతాడు. Let us be awake. అందుకే మేల్కొందామండి. Let us do the ministry properly. సువార్త పరిచర్యను సరి అయిన రీతిగా చేద్దాం. Not by soul life, but by spirit life. మరి సౌల్ జీవనం ద్వారా చేయడం కాదు గాని ఆత్మ సంబంధమైన జీవనం ద్వారా దాన్ని చేద్దాం. Let us surrender everything on the altar. మరి సమస్తమును కూడా బలిపీఠం మీద సమర్పణ చేద్దాం. Then the power of the Holy Spirit will take control of you. మరి అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి సంపూర్ణంగా అదుపులోనికి Now తీసుకుంటాం. you have the Holy Spirit, మీకు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. but He is not taking complete control. కానీ ఆయన సంపూర్ణ అదుపును మీ నుండి తీసుకోవడం లేదు. Why? Your soul life is there. ఎందుకంటే మీ సొంత సౌల్ జీవనం అక్కడ ఉంది గనుక. Surrender your soul life on the cross. ఇదిగో మీ సౌల్ జీవనాన్ని సంపూర్ణంగా సిలువ మీదకి ఎక్కించండి. Let your soul life become zero. ఇదిగో మీ సౌల్ జీవనము సంపూర్ణంగా సున్నాగా మారనివ్వండి. Then the power of heaven will come up. అప్పుడు పై నుండి పరలోక శక్తి మీ మీదకి దిగుతుంది. Now the servant of God will pray and close this meeting. ఇప్పుడు దేవుని సేవకులు వచ్చి మరి ఈ